హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయే ఉంటుంది కదా, విజ్ఞానాన్ని తొలగించే విఘ్నేశ్వరుడి పండుగ. మరి మీరు ఎలా జరుపుకున్నారు అనేది నాకు కామెంట్ చేయండి. నేను మా ఫ్రెండ్ అయితే నైట్ పైనుండి మెట్లన్నీ కడిగేసి ముగ్గులు పెట్టేశాము. మా రెండు ఫ్యామిలీస్కి ఒకే ద్వారం ఉంటుంది. ఎప్పుడు ఏ పండుగ అయినా సరే ఇద్దరం కలిసే కడుక్కొని ముగ్గులే పెట్టేసుకుంటాము. నైట్ పనంతా చేసుకొని పడుకునేసరికి టైం 11 అయ్యింది. మార్నింగ్ అయితే 5:30కి లేచి మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయాడు. నేను ఇల్లంతా క్లీన్ చేసి మా ఇంటి ముందు ముగ్గేసి కడప పుదించుకున్నాను. 8 o'clock అయితే డ్యూటీ నుండి తిరిగి వచ్చేసారు. మా హస్బెండ్ వచ్చి దర్వాజాకు మామిడి తోరణాలు కడుతున్నారు. మా చిన్నబాబు కొంచెం హెల్పింగ్ చేశారు ఎక్కువే. వాళ్ళ పప్పాకైతే హెల్ప్ చేస్తానని ఆకులైతే తెంపిస్తున్నాడు. ఇంట్లో పూజ చేసి ప్రసాదం అయితే వండి దేవుడికి పెట్టేశాను. మా హస్బెండ్కి డ్యూటీకి లేట్ అవుతుందని ఫాస్ట్గా చేసేసాను. ఈవినింగ్ మా క్యాంపస్లో గణపయ్య నిలబెడుతున్నారు. 7 o'clock హారతిస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ రమ్మని అయితే అనౌన్స్ చేశారు. ఇక రెడీ అయ్యి గణపయ్య దర్శనం కోసం అయితే బయలుదేరాము. మా ఇంటి చిన్ని గణపయ్యని చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాడో. పూజ అంటే చాలు అదే డ్రెస్ వేయమంటాడు. ఆ డ్రెస్ అంటే చాలా ఇష్టం వాడికి. పూజకు ట్రైనర్స్, ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా మంది వస్తారు. మా క్యాంపస్లో పెట్టే గణపయ్య దర్శనం కోసం వెళ్ళడం అయితే మేము ఇదే ఫస్ట్ టైం. లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ లేము. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ప్రతిసారి నేనే ముందు రెడీ అయ్యానేమో అనుకుంటాను, కానీ చూడండి ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది వచ్చారో. ట్రైనర్స్ని అయితే దర్శనం కోసం లైన్లో నిల్చోబెట్టారు. గణపయ్య దర్శనం చేసుకుని మేము ఉండే ఊర్లో ఒక విఘ్నేశుని గుడి ఉంటుంది. ఆ మండపం దగ్గర గణేశుడిని ఊరేగించి రథయాత్ర చేస్తారంట. చూద్దామని బయలుదేరాము. చాలా బాగా చేశారు. ఇక్కడ ఊరంతా ఊరేగించిన తర్వాత మండపంలో కూర్చోబెడతారంట. డోళ్ల చప్పులతో టపాసులు పేలుస్తూ చాలా బాగా చేశారు. ఇదిగోండి ఇదే ఆ గుడి. ఆ వీధి చివరి నుండి ఈ వీధి చివరి వరకు కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. వీధి వీధి అంతా లైట్లతో కలకలలాడిపోతుంది. ఊరేగింపు చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ కనిపిస్తున్న పల్లకిల్లో ట్రాక్టర్లో పెట్టుకుని గణపయ్యనైతే ఊరేగిస్తున్నారు. రంగురంగుల పూలతో ఇలా అలంకరించి ఒక గణేశుడి వెనకాల ఇంకో గణేశుడిని, ఎన్ని ట్రాక్టర్లు ఉంటే అన్ని ట్రాక్టర్లో గణేశుళ్ళే ఉన్నారు. ఊరంతా ఊరేగించి మధ్యరాత్రి వరకు అలానే ఊరేగించి తర్వాత పూజ చేసి కూర్చోబెడతారంట. ఒక టెంపుల్ ముందు ఆగి హారతి అయితే ఇస్తున్నారు.
గణపయ్యను చూసిన మీ అందరికీ మీతో పాటు నాకు కూడా మంచి ఆశీర్వాదం అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఊరేగింపు అయితే అయిపోలేదు, బాగా చీకటి అయిపోయింది, పిల్లలిద్దరు ఉన్నారు కదా అని చెప్పి ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోయాము. మా వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆల్ బటన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్.